ఏముంది దీంట్లో? ఒక డబ్బా ఉంది. ఏముంది? ఒక డబ్బా ఉంది. ఒక డబ్బా కానీ నేను ఒక్కసారి జై శ్రీరామ్ అన్నానంటే చూడండి, ఒక్కసారి ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా నోట్లు వస్తూనే ఉంటాయి. ఈ నోట్లు ఇలాగా ఉంటాయా ఉండవా? డౌట్ అంతే కదా? మీకు అందరికీ డౌటే. నా దగ్గర ఒక 200 రూపాయల నోటు ఉంది. 500? ఓ, మీరు బాగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇలా మనం గుళ్ళకి వాటికి వచ్చినప్పుడు మన డబ్బుని కానుకగా వేయాలి. వేస్తే ఆ దేవుడు సంతోషించి మనకి మరింత డబ్బు ఇస్తాడు. అవునా కాదా? నమ్ముతారా నమ్మరా? ఒకే ఒక 500 ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్ని వచ్చాయో. 1 2 3 4 5 500 రూపాయలు. మీకు వచ్చినంత దానం చేయగలరు. మీరు కొద్దిగా డబ్బు దానం చేయండి. నా దగ్గర ఎన్ని ఉన్నాయా? ఎన్ని నోట్లు? 6. 1 2 3 నోట్లు తీసాము, దాన ధర్మం చేసాం. ఇంకా మన దగ్గర ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. కానీ మనం దాన ధర్మాలు చేసే పని అయితే మన దగ్గర డబ్బు ఎప్పుడు తరిగిపోదు. 1 2 3 4 5 6. కరెక్ట్. మీరు చెప్పింది నిజమే. దాన ధర్మం చేస్తుంటే మన డబ్బు తరిగిపోవడమే కాదు, తరిగిపోకుండా ఉండడమే కాదు, ఇంకా పెరుగుతుంది. మన దగ్గర 1 2 3 4 5 6 నోట్లు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. కానీ మనం దాన ధర్మాలు చేసామనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మన దగ్గర డబ్బులు ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి. నచ్చితే ఒకసారి జై శ్రీరామ్ అనండి.